నమస్తే, నేను మేసస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. కడప జిల్లా ప్రజల సుదీర్ఘ స్వప్నం రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు జీవనాడి. రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిని దిశను దశను మార్చే కడప ఉక్కు కర్మాగారానికి శుక్రవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లాంఛనంగా టెంకాయ కొట్టారు. ఇక్కడ 2 యూనిట్లను విస్తరించడానికి వీలుగా కాంక్రీటు కలపడం ద్వారా ఈ కార్యక్రమానికి నాంది పలికారు. కడప జిల్లా జమ్మలమడుగు వద్ద సున్నపురాళ్లపల్లె సమీపంలో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం అంటే 19 సంవత్సరాల్లో 2 పార్టీలు 2 నాయకుల మధ్య ఆధిపత్య పోరాటానికి దారి తీసిందనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఈ విషయం కాసేపు పక్కన ఉంచితే శుక్రవారం మధ్యాహ్నం జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉక్కు కర్మాగారానికి నాంది పలికారు. అంటే 1100 ఎకరాల్లో 16,350 కోట్ల రూపాయల పెట్టుబడితో 2 దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడానికి జేఎస్డబ్ల్యూ ముందుకు వచ్చింది. మొదటి దశలో 4,500 కోట్లు, రెండవ దశలో 11,850 కోట్ల పెట్టుబడి పెట్టిన జిందాల్ సంస్థ ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించింది. అదే సందర్భంలో 20,350 కోట్ల పెట్టుబడులతో 3,850 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు కానున్న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్లాంట్కు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంలో సోలార్ అండ్ విండ్ ద్వారా 3,850 మెగావాట్లను ఉత్పత్తి చేయనున్న జిందాల్ ఎనర్జీ సంస్థకు కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది. స్టీల్ ప్లాంట్, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 2,700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుందని కూడా ప్రకటించారు. శుక్రవారం ఉదయం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కార్యక్రమం అత్యంత ఆర్భాటంగా ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అదే సందర్భంలో రాయలసీమ ప్రాంత అభివృద్ధికి వారు కట్టుబడి లేరని, అందువల్లే ఇప్పటి వరకు పరిశ్రమలు పునాదులకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇదిలా ఉంటే సున్నపురాళ్లపల్లె వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు కాస్త వెనక్కి వెళితే అనేక ఆసక్తికరమైన విషయాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. మొదట 2007 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అంబవరం వద్ద అంటే జమ్మలమడుగు సమీపంలోని అంబవరం గ్రామం వద్ద బ్రహ్మాణి స్టీల్స్ ఆధ్వర్యంలో మొదట కడప ఉక్కు కర్మాగారానికి టెంకాయ కొట్టారు. అనంతరం 2018 సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కంబాలదిన్నె వద్ద మళ్లీ ప్రారంభించారు. అంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు రాజకీయంగా ఉన్న వైరుధ్యం మనకు ఇక్కడ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే 2019 సంవత్సరంలో వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి సున్నపురాళ్లపల్లె వద్ద మరోసారి శంకుస్థాపన చేశారు. అదే ప్రదేశంలోనే 2023లో కూడా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ప్లాంట్ ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేశారు. కానీ ఇక్కడ అది సాధ్యం కాలేదు. అనేక అవరోధాలు ఎదుర్కొంటూ ఆ శంకుస్థాపనలకే అక్కడే పరిమితం అయిపోయింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గతంలో తనకు రాజకీయ ప్రత్యర్థిగా మిత్రుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలా శంకుస్థాపన చేశారో, జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసిన సమీపంలోనే జేఎస్డబ్ల్యూ కంపెనీ అంటే జిందాల్ కంపెనీతో కలిసి ఒప్పందాలు చేసుకోవడం ద్వారా 2 సంవత్సరాల వ్యవధిలోనే పర్యావరణ ఇతర అనుమతులన్నీ ఇచ్చి మళ్ళీ తాజాగా శుక్రవారం శంకుస్థాపన చేయడం అనేది ఇక్కడ రాజకీయ ఆధిపత్యానికి కడప ఉక్కు కర్మాగారం ఎలా నిలబడిందనేది ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. రాజకీయంగా కడప ఉక్కు కర్మాగారం అనేది ఒక అస్త్రంగా మారిపోయిందనే విమర్శలు, ఆరోపణలు ఇప్పటి వరకు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు, విమర్శలకు చెక్ పెట్టడానికి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కడపలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మహానాడులో చేసిన తీర్మానం మేరకు ఆ మాట కట్టుబడి జేఎస్డబ్ల్యూ అంటే జిందాల్ సంస్థ ద్వారానే మళ్ళీ ఇక్కడ కర్మాగారాన్ని పట్టాలెక్కించడానికి అన్ని అనుమతులు ఇచ్చాం. దీన్ని ఖచ్చితంగా 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంగానే ముందుకు సాగుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ లేదా మొత్తానికి వైఎస్ కుటుంబం అనేది రాయలసీమ ప్రాంత ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, అదే సందర్భంలో ఈ ప్రాంత ప్రజలను తమకు అనుకూలుగా, బానిసలుగా ఉంచుకోవడానికే కాలయాపన చేస్తూ వచ్చి మోసపూరిత మాటలతో ఇన్నాళ్లు పారిశ్రామికంగా రాయలసీమ అభివృద్ధి చెందకపోవడానికి వైఎస్ కుటుంబమే కారణమని శ్రీనివాస వర్మ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు దేశంలో
ఉక్కు పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని ఆయన చెబుతున్నారు. అంటే ఉక్కు ఉత్పత్తి విక్రయం బలంగా ఉంటే దేశం కూడా బలంగా ఉంటుందని, అదే సందర్భంలో జీడిపి కూడా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. 2030 నాటికి 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంగా ఉక్కు పరిశ్రమకు ప్రోత్సాహకాలు మద్దతు ఇస్తున్నామని ఆయన చెప్పారు. అంటే ఇప్పటికే 175 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతోందని, జేఎస్డబ్ల్యూ కంపెనీ అందులో 20% భాగస్వామిగా అంటే ఉత్పత్తిలో అగ్రగామిగా ఉందని, అందుకే జేఎస్డబ్ల్యూ జిందాల్ కంపెనీ జమ్మలమడుగులో ప్రారంభించే సంస్థ దేశ పురోభివృద్ధికి తోడ్పాటు అందించాలని కూడా ఆయన కోరారు. ఇదిలా ఉంటే జిందాల్ కంపెనీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక పురోభివృద్ధికి, దేశ అభివృద్ధికి ఇది తొలి అడుగు అని చెప్పారు. రాయలసీమలోనే కాకుండా దేశంలో తమ సంస్థల ద్వారా పారిశ్రామిక ప్రగతికి సంపూర్ణ సహకారం అందించి పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఉత్పత్తిని పెంచి నిరుద్యోగ సమస్యను తీర్చడానికి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే బళ్ళారి జిల్లాలో జిందాల్ పరిశ్రమ ప్రారంభించామని, అక్కడ 1 మిలియన్ టన్నుల ఉత్పత్తితో ప్రారంభమైన ఉత్పత్తి 20 మిలియన్ టన్నులకు చేరిందని, జమ్మలమడుగు వద్ద ప్రారంభించిన తమ పరిశ్రమ ద్వారా కూడా ఆ స్థాయికి తీసుకువెళ్ళి రాయలసీమ ప్రాంతాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలుపుతామని సజ్జన్ జిందాల్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఇది తొలి అడుగుగానే ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రారంభించబోయే పరిశ్రమల ద్వారా 50,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవసరమైన కార్యాచరణ మొత్తం సిద్ధంగా ఉందని కూడా ఆయన చెప్పారు. तो ये स्टील प्लांट से न केवल इस एरिया की तरक्की होगी, बल्कि जितने भी यहाँ पर हमारे यंगस्टर्स हैं, जो लड़के लड़कियां, जो भी यहाँ पर यंग लोग हैं, उनको यहाँ पर काम करने का एक बहुत अच्छा मौका मिलेगा. एक बहुत ही ऑटोमेटेड, बहुत ही मॉडर्न स्टील प्लांट में काम करने का उनको सबको, आप लोगों को यहाँ पर बहुत बड़ा एक मौका मिलेगा. आज जो जेएसडब्ल्यू ग्रुप है वो पूरा आंध्र प्रदेश में आज 50,000 करोड़ रुपए का अनाउंसमेंट, इन्वेस्टमेंट का अनाउंसमेंट कर रहा है कि हम लोग यहाँ पर स्टील, एनर्जी, रिन्यूएबल एनर्जी, माइनिंग और इंडस्ट्रियल पार्क ये सब लगाएंगे और कम से कम 50,000 आदमियों को यहाँ पर एम्प्लॉयमेंट मिलेगी आंध्र प्रदेश के अंदर डायरेक्टली जेएसडब्ल्यू ग्रुप के अंदर. तो ये मेरा आज यहाँ पर कहना है. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి పూర్వమే జేఎస్డబ్ల్యూ కంపెనీ అంటే జిందాల్ కంపెనీ ఏర్పాటు చేసిన అనేక వాహనాలను, ప్రయోగాలను వివరించారు. ముఖ్యమంత్రి వాటన్నిటిని ఆశాంతం పరిశీలించి ఇక్కడ ఓ ప్రత్యేక వాహనం చూసి ఆయన అందులో ఎక్కి దాని పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఆపద సమయంలో కార్మికులు ప్రమాదంలో చిక్కుకుంటే ఈ వాహనం ద్వారా భూమిపైనే కాదు నీటి నుంచి కూడా సురక్షితంగా బయటికి తీసుకురావాల్సిన విధంగా ఈ వాహనం తయారు చేశామని ఆయన వివరించారు. అంటే ఇప్పటికే చండీగఢ్లో ఇదే తరహా వాహనాలు వాడుతూ కార్మికుల రక్షణకు, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఆ వాహనాన్ని, ఆ మాటలు విన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముచ్చటపడిపోయారు. ఇదే స్థితిలో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు స్నేహహస్తం అందించాలని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామని కూడా సజ్జన్ జిందాల్కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ ఇచ్చారు, కోరారు. అంటే రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న తీరును కూడా ఆయన వివరించారు. ఇదే సందర్భంలో సజ్జన్ జిందాల్ కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం ఇక్కడ గమనార్హం. రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటలకు హబ్గా మార్చారు. ఒక రైతు తలసరి ఆదాయాన్ని ఏడాదికి 7 లక్షల రూపాయలుగా దక్కించడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీసుకుంటున్న చర్యలను, చొరవను ఆయన ప్రస్తుతించారు. అదే సందర్భంలో ఇక్కడి రైతుల కోసం లేదా యువత ఉపాధి కోసం పడుతున్న తాపత్రయం కూడా చాలా బేషుగ్గా ఉందని, దీన్ని అర్థం చేసుకునే తాము ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినట్లు సజ్జన్ జిందాల్ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో, ఎలక్ట్రానిక్ రంగంలో అభివృద్ధి చేయడానికి తీసుకుంటున్న చర్యలపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సుదీర్ఘంగా తన ప్రణాళికను వివరించడంతో పాటు ఈ 2 ఏళ్లలో చేసిన ప్రగతిని, సాధించిన ఫలితాలను ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు ఉంచారు. అందులో ప్రధానంగా రాయలసీమ అంటే హార్టికల్చర్ హబ్. ఇక్కడ
రాళ్లసీమ కాదు రతనాల సీమను మార్చడానికి అవసరమైన బంగారు కర్మాగారాన్ని ఏర్పాటుకు చొరవ తీసుకున్నామని ఆయన చెప్పారు. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్తో పాటు అంతకు ముందే అనేక పరిశ్రమలు, ప్రధానంగా దేశ రక్షణకు సంబంధించిన జెట్ ఫ్లైట్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సాధించామని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మూసివేయకుండా ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి ప్యాకేజ్ తీసుకురావడం ద్వారా దానిని యథావిధిగా కొనసాగించడానికి కూడా తీసుకున్న శ్రద్ధను కూడా ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వైఎస్ కుటుంబానిపై కూడా అనేక విసురులు విసిరారు. ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో ఈ ప్రాంతం నుంచి, అంటే కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన రాజశేఖర రెడ్డి కుటుంబం ఈ ప్రాంత అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి తీసుకున్న చర్యలు శూన్యమని, ఎంతవరకు ప్రజలను తమకు అనుకూలుగా మార్చుకోవడానికి, విధేయులుగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేశారు తప్ప రాయలసీమ ప్రాంతంలో, ప్రధానంగా కడప జిల్లాలో పారిశ్రామికంగా లేదంటే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు ఏమాత్రం లేవనేది కూడా ఆయన ఆరోపించారు. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలకు, చేస్తున్న అనేక పనులకు కూడా విపక్ష నేత వైఎస్ జగన్ ఆటంకంగా మారి ప్రజలను రెచ్చగొట్టే విధంగా, అదే సందర్భంలో ప్రతి కార్యక్రమానికి అడ్డుపడుతూ ఇబ్బందులు కలిగిస్తున్నారని, అయినప్పటికీ అనేక అవాంతరాలు, అభ్యంతరాలు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు వచ్చే కడప జిల్లా ప్రజల సుదీర్ఘ స్వప్నమైన కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడానికి మరోసారి ప్రయత్నం చేశాం. ఇది ఖచ్చితంగా 2028 నాటికి ఉత్పత్తి ప్రారంభించడం ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజల తలరాతలో మారుస్తామని కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించి గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయడానికి కూడా అనుమతులు ఇచ్చాం. ఆ పనులు కూడా చురుగ్గా జరుగుతున్నాయని చెప్పారు. అదే సందర్భంలో ముడిసరుకు, అంటే ఉక్కు తయారు చేయడానికి అవసరమైన ముడిసరుకు సరఫరా చేయడానికి కూడా గనులు సిద్ధంగా ఉన్నాయని, వాటికి కడప ఉక్కు కర్మాగారానికి, అంటే జమ్మలమడ వరకు తరలించడానికి రైల్వే లైన్లు కూడా సిద్ధంగా ఉన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంలో పర్యావరణ అనుమతులు కూడా త్వరగా మంజూరు చేయడం వల్లనే జిందాల్ కంపెనీ ముందుకు వచ్చిందని, రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో కూడా పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణ సహకారం అందించాలని కూడా ఆయన జిందాల్ కంపెనీని కోరారు. దీనికి కూడా జేఎస్డబ్ల్యూ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ జిందాల్ సానుకూలత వ్యక్తం చేస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తమ సంస్థ భాగస్వామ్యం అవుతుందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. మొత్తానికి రాయలసీమ స్థితిగతులను మార్చే, జీవన విధానాన్ని మార్చే విధంగా భావించే కడప ఉక్కు కర్మాగారానికి 5వసారి మళ్ళీ పునాది పడింది. దీనికి సంబంధించి రానున్న కాలంలో రాయలసీమ ప్రాంత ప్రజలకు ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది, ఎలాంటి పురోభివృద్ధి సాధిస్తుందనేది కాలమే సమాధానం చెబుతుందని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన రిపోర్ట్. మరో ఆసక్తికరమైన విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎస్ఎస్వి భాస్కర్ రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.